Action! ఏంటండి నవ్వుతున్నారు? ఏయ్ గట్లా వరవేయద్దు, గిట్లా అంటే చాలు, కాస్ట్లీ కదా. ఇక తీసుకో. ముద్దమట సందు లేదురామా. మరి గ్లాసులో మందెట్లమ్మా? ఏహే ఇది పడుతుంది. అతడు మందుకిచ్చే విలువ భోజనానికి ఇవ్వలేదు. ఇచ్చే విలువలు కనుమరుగవుతున్నాయి కాబట్టే అన్నీ కరువవుతున్నాయి. ఓ ఫుడ్ వేస్ట్ చేశాడనా మీ బాధ? మిగిలింది ఏదో ఒక ట్రస్ట్కి పంపిస్తారులేండి. మిగలడం సహజం, కానీ వదిలేయడం, నువ్వు కూడా వదిలేయడం బాధేసింది. చాలాసార్లు చెప్పాను వదిలేయద్దని. ఎక్కువైతే ఏం చేస్తారండి? వడ్డించే వారికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియదా ఎంత తినాలో? ఛ! రేయనక పగలనక, ఎండనక వాననక, చెమటోడ్చి పంట పండించే రైతులను మొదలుకొని వంటవాళ్ళు, వడ్డించేవాళ్ళు మరెందరో కష్టపడి మన నోటి దగ్గరికి అందించిన అన్నాన్ని వంట నచ్చలేదనో, ఎక్కువైందనో వదిలేయడం ఫ్యాషన్ అనాలా, మూర్ఖత్వం అనాలా? మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టే మిగిలింది అనాథలకు ఇస్తున్నారు. మరి వదిలేసే వాళ్ళని ఏమనాలో నువ్వే చెప్పు. అంటే నీ ఉద్దేశం నీ మనిషిని కాదనా? వృధా చేస్తున్నాననే కదా? సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు, మారాలని చెప్పా. మనం బాగుండాలని దేవుణ్ణి మొక్కుతాం. మరి బ్రతికుండాలంటే
వడ్డించేవారికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియదా ఎంత తినాలో? వడ్డించేవారికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియదా ఎంత తినాలో? మనం బాగుండాలని దేవుణ్ణి మొక్కుతాం, మరి బ్రతికుండాలంటే? విలువనిస్తామో అది మన కళ్ళకు గొప్పగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఉపయోగపడుతుందని డబ్బు, బంగారం, స్థిరాస్తులు మొదలగు వాటిని కాపాడుకుంటాం, దాచుకుంటాం. అలాగే బ్రతకడానికి మూలమైన ఆహారాన్ని కూడా ఆదా చేద్దాం. మిగలకుండా తయారు చేయడం వీలు కాదు, కానీ వదిలిపెట్టకుండా తినడం మన వల్ల అవుతుంది. అందుకే ఆహారాన్ని వదిలిపెట్టకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం.